అరే రామ్, ఆయాసంగా ఉందిరా. అడుగు తీసి అడుగు వేయలేను. ఏం బ్రదర్, తొమ్మిది గొడవైపోయిందా? లేతే ఇచ్చి ఏం లాభం రా, కాళ్ళు పీక్కుపోతా ఉన్నాయి. సరే ఆగు ఆగు, అదిగో బండి బండి కాటు బండి ఇల్లురా ఇల్లురా. ఎక్కడికి వెళ్ళాలండి బాబాయ్? అదిగో ఆ మలుపు తిరగగానే పాపనాశం లాంటి లేదు, ఆ పక్కన అత్తయ్య గారి ఇల్లు. అత్తయ్య గారి ఇల్లు అదే అదే గంగారత్నం గారి ఇల్లు. మేడ లేదు రాండి. ఎక్కడ బాబాయ్? మీకు తెలందే ఉంది బాబాయ్, మామూలే 2 రూపాయలు. ఇదిగో 2 ఫర్లాంగులు లేదు 2 రూపాయల. ట్యాక్సీకి అడిగేస్తున్నావే, ₹1 ఇస్తాను. ₹1? నువ్వు ఎప్పుడైనా సాటు బండి ఎక్కవయ్యా? అదిగో వెనకాల ఎద్దు బండి వస్తుంది కానీ దాంట్లో కూకోండి. ఎద్దు బండి కాకపోతే ఏరోప్లేన్ ఎక్కుతాం, కాకపోతే 2 కాళ్ళ బండి పెడతాం. పోరా గొట్లం. గొట్లం గిట్లం అంటున్నావు ఏంటో, నేను ఎవడన్నా వాటర్ తిన్నగా రాని. పోరా దరిద్ర మొహమా, ఈ సొంతకాల గుర్రానికి 2 రూపాయలు కావాలట. 2 రూపాయలు. మరి ₹1,00,000 ఖర్చు పెట్టాలి కదరా. అయితే మరి 2 రూపాయలకి బేరం ఎందుకురా? అవును రోయ్, ఇంకా పూర్వజన్మ అసలు పోలేదు. మీరే ముందుకు రండి. ఈ డబ్బంతా ఎలా ఖర్చు పెట్టమో తెలియటం లేదురా. నీకు తెలియకపోతే నాకు తెలుసుండే. మొట్టమొదట కడుపు నిండా భోంచేద్దాం, ఆ తర్వాత బుద్ధి తానంతా అదే వికసిస్తుంది. డబ్బు సంపాదించడం అంటే కష్టం, కానీ ఖర్చు పెట్టడానికి ఏముందిరా? ఫినిష్. కాస్ట్లీ గుడ్డలు కొని అప్ టు డేట్ టైలర్కి ఇచ్చి టిప్ టాప్ గా సూట్లు కుట్టించేద్దాం. 2 పార్కర్ ఫౌంటైన్ పెన్ కొన్నాను రా. ₹51 51 మోడల్ రా, ఒక్కొక్కటి 60-70 ఉంటుంది. తర్వాత వాచి రోడ్ తాగా తిడిపించాలి రాయ్. ఫస్ట్ క్లాస్ బంగాళా ఒకటి కొందాం, మంచి కార్ ఒకటి తీసుకుందాం, ఫర్నిచర్ గిర్నిచర్ రేడియో గీడియో అది ఇది అన్ని కొనేద్దాం. రై డబ్బు అని ఎడుస్తాయట్రా. ఎంత ఉందిరా గడువు? 4 రోజులు ఉందిరా. వారం రోజుల్లో అంత సఫా చేసి పారేసి శాతం లేదొక గౌవనకు అనిపిస్తాను. పైగా ఇప్పుడు రేసులు కూడా ఉన్నాయా, దాంట్లో పెట్టామంటే గుర్రాలు పరిగెట్టడానికంటే ముందే పోతుందిరా డబ్బు అంతాను గ్యారంటీగా. అక్కడ చాలా గుర్రాలు ఉంటాయరా. గుర్రాలు మనుషుల మీద, మనుషులు గుర్రాల మీద ఎక్కి పరిగెడతారు. ఏమో నాకు మాత్రం ఏం తెలుసురా, దాంట్లో పెట్టామంటే అప్పుడే అర్థం అవుతుంది. దీన్ని నరకింతేనండి, కానీ పరుగు మొదలెట్టిందంటే దేనికి? గుగ్గలు దానాక కంతర్గాడిని కట్టి భలే కబుర్లు పోనీ. ఈ వాళ్ళంటే ఇది కానీ మంచి కారు పెట్టుకొని అందులో మజాగా కూర్చుని అది కుదరదు సాహిబు. ఆ 4 సామాన్లు కూడా పోతే నాకు తెచ్చేదారి. నీతి అది ఇవాళ నైతే రేపు వస్తుంది. మనుషులు నీది ఇంట్లో ఉంది కదమ్మా. మనుషులా? దమ్ముడి కూడా మారరు. ఒకడు గీతలు గీసేవాడు, ఒకడు కోతలు కోసేవాడు. నువ్వైనా వాటలో చాకరీ చేయించుకుని బాగా చల్లబెట్టుకో. తిండి దండగా వీళ్ళకి నౌకరీ ఇస్తే మాకి హజామత్. సామాన్ జరూరు జప్తి చేస్తాం. చూద్దాం. ఏమిటి చూస్తావమ్మా? మాది బాకీ ఇచ్చి మీది సామాన్ తీసుకపో. నువ్వే నద్ది ఇచ్చి సామాన్లు మనుషుల్ని కూడా తీసుకో. గొడ్రాలి కడుపున బిడ్డ పుట్టింది, బిత్తగాళ్లకు నేడు లక్ష దొరికింది, బిత్తగాళ్లకు నేడు అచ్చా నీది అద్ది ఎంత చెప్పు, ఇప్పుడే పారేస్తాం. నువ్వే చెప్పు నీ బాకీ ఎంతో, అనా పైసలతో పారేస్తాం. అరే రామ్, సాయిబ్ బాకి ఇచ్చిరా. అంతేకాదు అత్తయ్య గారికి ఓ ఏడాది అద్దె అడ్వాన్స్ గా ఇచ్చేద్దాం. ఓ అద్దెవరు అడిగారు బాబు? బాకీకి వచ్చింది లేదండి, అచుట్టుగా కోడి పొడవు చేస్తాం. సాహిబు పాపం అలిసిపోయి వస్తే నీ ఓటేలకు రమ్మంటావా? అమ్మాయి అల్లుడి గారికి 2 కప్పులు కాఫీ తీసుకురా లేదుగా. అరే ఆకలితో వస్తే కాఫీ ఏమిటి మా పీపీ? అరే రజా జల్దీ జాకే కోడి పొడవు, కుర్మా, కట్లెట్, ఆమ్లెట్, బన్, బటర్, జామ్, కేక్. చదివే దండకం ఇంకా నీ ఓటేలే తిండేందుకు మా సులోచనే వండి పెడుతుంది లక్షణంగా. మంచి రోజు చూసి ఆ 3 ముళ్ళు వేసే నాయన. 3 ఏళ్ళ నుంచి నీకోసమే కనిపెట్టు కూతుంది పాపం. అమ్మ బాబు
అమ్మయ్యా శ్యామ్, చూసేవరా డబ్బు మహిమ, వీళ్ళ మాటలు మర్యాదలు ఎలా మారాయో. అదేరా నా భయం, ఈ డబ్బుతో మనం కూడా మారిపోతామేమో. మనమా? ఒక్కనాటికి మారం. ఆ? నమస్కారం. సలాం సార్. శ్యాంబాబు ఎక్కడ? గాడి మీద గదిలో ఉన్నాడు సార్. గదంటే గాడిద. ఇందులో పనులు పెడుతున్నావే, ఆట పడుతున్నావు సార్. ఆట నో తమ దయచేయండి. పీర్ మహమ్మద్, మరో ప్లాన్ తీసుకురా. మీరంతా కూర్చోండి, అవన్నీ వాడు తీసుకొస్తాడు. ఇలా ఉంది, ఇది నీ ప్లానా? हमारा प्लान ఇల్లు కట్టేది కాదు అండి సార్. ఇది వద్దు. ఇది చూడు. పోనీ ఇదో. వద్దు వద్దు వద్దు. మరి నీకు కావాల్సింది ఏమిటి? కామత్, పైకి తీసుకెళ్ళు. ఇస్తాను. ఒరే వెళ్ళు. రాము, ఏం లేదు, బుర్ర కొంచెం వేడెక్కిందంతే. సరే గాని, మంచి పక్క బంగాళ చవకలో చవకగా మీలో ఎవరు కట్టగలరో చెప్పండి. నేను చౌకగా కట్టిస్తానండి. నేను అది చౌక సార్. నేను మహా చౌక సార్. ఏం మహాశయ, మూగనం పట్టారు, తమరేమంటారు? అనేదానికేముంది, మాకు ఈ చౌకకాలు చేత కావండి. ఉండండి, మాకు మీలాంటి వారే కావాలి. మా కాంట్రాక్ట్ మీకే ఇచ్చిస్తాం. మాకే ష్యూర్. మరి మా మాట, మీ మాట రాజబాట, అంటే టేక్ రోడ్. కూర్చోండి ఇంజనీర్ గారు. మనం 15 రోజుల్లో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎలా అయినా సరే. రాము, ఎవరది? నువ్వా? ఉండు. చూడండి, మొట్టమొదట డైనమైట్ తో, అంటే తుపాకి మందుతో ఆ పాత కొంప పడగొట్టించేసి అక్కడ ఎన్ని వేల మంది కూలీలైనా సరే పెట్టి ఫస్ట్ క్లాస్ బంగాళా ఒకటి కట్టించాలి. కానీ పని మాత్రం 15 రోజుల్లో పూర్తవలసమా? ఓన్లీ 15 days. ఓహో అలాగా? రాము, షారప్ నాన్సెన్స్. ఏమిటో చెబుతాం, మాట్లాడుతూ ఉంటాయి, బుద్ధి లేదు. కాసేపు ఉండవు. ఏమిటి చెబుతున్నాను? ఏమిటో చెప్తూనే ఉన్నారు. ఏమిటో చెప్పడం ఏమిటండి? కూలీలు. అవును, కూలీల విషయం. 10,000 మంది కూలీలైనా సరే పెట్టేయండి, వెనక ముందు చూడకండి. గబేల్ గారు, జనం తిండి లేక వస్తున్నారు. డబ్బు పారేస్తే సరి, ఆకుల్లో వచ్చి పడతారు. పడతారు. అప్పుడు రామారావు గారు, నేను పెడుతున్నా. ఉండమంటూ ఉంటే ఏమిటో తలతిరగడం. పోతే బా. ఏమిటంటున్నాను? అసలు విషయం ఏమిటంటే, పని ఎలా జరుగుతుంది అని కాదు, తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బు ఎలా వాళ్ళ. ధర్మం ఉంచేస్తాం. నాటకం అదే నాటకం. ఎలాగైనా సరే డబ్బు వసూలు చేయాలి, ఇక్కడి నుంచి కదలాలి. అవును, వెళ్ళరా అమ్మా, వెళ్ళరా. ఇక్కడ ఉన్నట్టురా. జనం తిండి లేక వస్తున్నారు. డబ్బు పారేస్తే సరి, ఆకుల్లో వచ్చి పడతారు. అహ్మద్, నారాయణ్, వెంకయ్య, పీర్ మహమ్మద్. బాగా పొద్దుపోయింది, మీ డ్యూటీ అయిపోయింది, ఇంక పోయి పడుకోండి.
ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం గీతావళి ఆలకించబోయి ఆ అర్థహీన గీతి పాడుతున్నది శ్రీమతి రేఖ.